హయరింఖాముఖనిమూలిధూసరపరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోజనుర్గయుగమై రాజిల్లు నిమియూతో జయమున్ పార్థుల కిచ్చువేడ్కన్ అనినా శస్త్రాహతింత ఇవాళ భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనం భక్తి అంటే ఇంకెన్ని హెచ్డి కావాలి, ఐసోస్పేస్ కన్నా ఇంకా కష్టంగా ఉంటుంది అనుకుంటాం. కానీ మనకి ప్రహ్లాదుడు ఆయన మన ప్రహ్లాద చరిత్రలో చెప్తాడు, కావున విషయములో చిక్కుపడిన రక్కసులకు హరిభజనము శక్యము కాదు, గమ్యమైనను బహుతర ప్రయాసగమ్యమని తలంచితే చెప్పేదా. అంటే ఈ ఆసురభావం కలిగిన వాళ్ళు, ఈ విషయాల చేత చిక్కుపడిన వాళ్ళకి ఈ హరి మీద భక్తి భజన వాళ్ళు చెయ్యలేరు. అంటే ఈ భక్తి గమ్యమైన బహుతర ప్రయాసగమ్యమని తలంచితే చెప్పేదా. ఆయన అంటున్నాడు ఈ భక్తి అనేది చాలా సులభం. అంటే కొంచెం కూడా కష్టపడతాం, మీరు ఏదైనా కష్టం అనుకుంటున్నారు అంటే చెప్తారు అని అక్కడ ప్రహ్లాదుడు మనకు చెప్పాడు. అంటే ఈ భక్తి అంటే చాలా సులభం మనకి. సరే, ఇప్పుడు భక్తి చాలా సులభం, మరి ఈ భక్తి అంటే ఏమిటి అని నారదుడు చెప్పాడు. సా తస్మిన్ పరమ ప్రేమ రూపా, సా భక్తి అస్మిన్ దేవే పరమ ప్రేమ రూప. దాన్ని మళ్ళీ కొంచెం సింప్లిఫై చేస్తే ఈ భక్తి అంటే దేవుడి యందు ప్రేమ, అంటే దేవుడి యందు ప్రేమే భక్తి. మరి దేవుడి యందు చాలా 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 ప్రేమ ఉంటే దాని భక్తి అని అంటారు. కాబట్టి ప్రేమకి భక్తికి దాంట్లో అవి ప్రేమ ఒకటి భక్తి ఒకటి రెండు అసలు కొంచెం కూడా అవి రెండు ఒకటే. దేవుడి యొక్క చాలా చాలా ప్రేమ భక్తి. కాబట్టి ఇక్కడ నాకు నచ్చిన శివానంద లహరిలో భక్తి గురించి ఒక శ్లోకం ఉంటుంది. అంకోళం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో విరూపేత్య తిష్టతి సదా సా భక్తి ఇది ఉచ్యతే. ఇక్కడ మన శంకరాచార్యులు ఈ భక్తి అంటే ఏంటి అని చాలా ఉదాహరణలు ఇచ్చారు. ఇది భక్తి అంట. ఇది అంకోణం నిజ బీజ సంతతి. ఒక ఊడిన చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది, దాని గింజలు చెట్టు నుంచి తీసి కింద పడేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. అలా ఊడిన చెట్టు వాటి యొక్క విత్తనాలు లాగా అయస్కాంతోపలం సూచిక అంటే ఒక అయస్కాంతం అంటే మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ దగ్గర ఒక సూచి కొంచెం అక్కడి నుంచి పెడితే అది దగ్గరకు వచ్చేస్తుంది. అలాగా సాధ్వి నైజ విభుం, ఒక భార్య భర్త దగ్గరికి ఎలాగైతే వచ్చేస్తుందో అంటే ఒక తీగ అంటే ఒక తీగ, అది ఎప్పుడు ఇలా చెట్టులాగా పైకి ఎదగదు. ఏదైనా బోర్డు పెట్టుకుని అలా చెట్టు బయట నుంచి అలా తిప్పుకుంటూ వెళ్తుంది. సాధ్వి చెట్టు గోడో కర్మ అలాగా సిద్ధు సెట్ వల్లభం. ఈ నదిలన్నీ మళ్ళీ యథాగచ్చతి సాగరం, మళ్ళీ సముద్రం అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగా యథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సదా సా భక్తి ఇది ఉచ్యతే. అంటే ఈ పశుపతే అంటే ఇక్కడ శివుడి యొక్క పాదారవిందాలు ఎక్కడ ఎప్పుడైతే నా మనస్సు నా భక్తి ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చేస్తుందో దాన్ని భక్తి అని అంటారు. అంటే ఇప్పుడు మనకి ముందు ఉదాహరణలో చెప్పినట్టు చెట్టు దగ్గరికి విత్తనాలు ఎలా వచ్చేస్తాయో, భార్య భర్త దగ్గరికి ఎలా వచ్చేస్తాయో, అలాగా మన హృదయం మనం అంతా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామో నువ్వు కాకుండా నేను ఎవ్వరి దగ్గరికి నువ్వే నాకు చెప్పాలి అని మనం అలాగా ఎంతసేపు దేవుడి మీదే ప్రేమ. కోపం వస్తే దేవుడి మీదే, ఆకలి వస్తే దేవుడి మీదే, అన్ని దేవుడి మీద చూపించినప్పుడు అంత ప్రేమ వచ్చినప్పుడు దాన్ని భక్తి అని అంటారు. మనము భక్తి అంటే మనము ఏమి చేయకపోతే అలాగా దేవుడి ముందు కూర్చుని ఇలా అనుకుంటే మనము దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటే భక్తి వస్తుంది. ఆ దేవుడి కథలు
దేవుడి పాటలు, దేవుడి పూజ చేస్తే అది చేస్తే దేవుడి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ పెరిగితే ఈ భక్తి వస్తుంది. ఈ భక్తి వచ్చాక ఈ భక్తి ఒకసారి వస్తే మళ్ళీపోదు, అంతసేపు దేవుడితోనే ఉంటాం. కాబట్టి ఈ భక్తి వస్తే మనం అంతసేపు దేవుడితోనే ఉంటాము. దాని వలన మనం దేవుడిని పొందుతాము అని ప్రార్థిస్తూ, యత్ ప్రసాదాద్వయం సర్వే జీవంతే భువి మానుషాః తమవస్థాత్రయాతీతం రాకేదా నారాయణ చక్కగా భక్తిని వివరించాడు. నారాయణ భక్తి సూత్రాన్ని వివరించాడు. మనందరికి చాలా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పాడు. నారాయణ భక్తి సూత్రం కదా. ధన్యవాదాలు.